సరైన వస్తువులు లేకపోవడంతో ఉస్మానియా నర్సింగ్ విద్యార్థులకు పుట్టెడు కష్టాలొచ్చాయి. 100 ఏళ్ల పురాతన భవనం కావడం, పైనుంచి రోజు పెచ్చులుడుతుండడంతో హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు నిద్ర ఉండటం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు దొరకడం ఏమో గానీ నిత్యం అవస్థలు మాత్రం తప్పడం లేదు విద్యార్థులకు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పురాతన నర్సింగ్ భవనాలు ఉస్మానియా హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉన్నాయి. 3-4 ఏళ్ల కోర్సులైన జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివే విద్యార్థినుల హాస్టల్స్ ఇక్కడ కనిపిస్తున్న పాత బిల్డింగ్ లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పైకప్పు నుంచి ఎప్పుడు పెచ్చులుడతాయో అర్థం కాక క్షణక్షణం భయంతో ఉంటున్నారు స్టూడెంట్స్. హాస్టల్స్ లో కనీస మౌలిక వస్తువులు లేకపోవడంతో ఇబ్బంది అవుతోందని అంటున్నారు. తమకు కొత్త బిల్డింగ్ లో హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్టూడెంట్స్. వర్షం పడినప్పుడు పెచ్చులు ఉడతాయి మామూలుగా, అంటే చాలా తడిస్తే అంటే పెచ్చులు అయితే ఉడతాయి అప్పుడప్పుడు. ఇంకా వాటర్ ఇట్లా స్టోర్ అయి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. దోమలు వస్తాయి. బాత్రూమ్స్కి ఉండవు డోర్స్. అట్లా డ్రింకింగ్ వాటర్కి కొంచెం దూరం వెళ్ళాలి, అది ప్రాబ్లం ఉంది. కొత్త బిల్డింగ్ చేపిస్తే మంచిగా ఉంటుంది. ఉస్మానియాలో కనిపిస్తున్న ఈ భవనాల్లో కొన్ని నర్సింగ్ కాలేజీ, స్కూల్ కి కేటాయించగా భవనాలు కూల్తుండడంతో నర్సింగ్ కాలేజీని సోమాజిగూడకి తరలించారు. అయితే హాస్టల్ మాత్రం ఇక్కడే కొనసాగిస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ కి సంబంధించి 240 మంది ఇక్కడే ఉంటున్నారు. 3 ఏళ్ల జీఎన్ఎం కోర్సు చదువుతున్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు 180 మందికి స్కూల్తో పాటు హాస్టల్ కూడా ఇక్కడే ఉంది. 100 ఏళ్ల నాటి పాత బిల్డింగ్ కావడంతో వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి నీరు కారుతోంది. సాధారణ రోజుల్లోనూ పైపుల నుంచి నీరు కారడంతో అటు నుంచి నడవలేక హాస్టల్స్ లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినుల సమస్యను గుర్తించి తరచుగా రిపేర్లు చేయిస్తున్నామంటున్నారు సిబ్బంది. వాటర్ లీకేజ్ ఏమైనా ఉంటే, పెచ్చులు ఏదైనా పడ్డప్పుడు స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకొని వస్తారు. మేము కూడా మాకు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సూపరింటెండెంట్ కానీ మాకు ఇన్ఛార్జ్ ఉన్న ఆర్ఎంఓ కానీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అది ఎవ్రీ ఇయర్ వర్షం పడ్డప్పుడు అది సాధారణంగా అది న్యాచురల్గా పడేది కాబట్టి పడుతుంటుంది. ఎవ్రీ ఇయర్ అయితే రిపేర్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కారుతుందంటే వెంటనే బాగు చేయించి మా వీళ్ళు ఉంటారు కదా ప్లంబర్ ఏంటి, నీళ్ళు కారుతున్నాయంటే వెంటనే బాగు చేయించి ఆ పైప్ వేయించడం, అక్కడ ఏదన్నా అవుతే వెంటనే సిమెంట్ వేయించడం, అవన్నీ కూడా వెంటనే చేయిస్తాం. అది పరిష్కారం కాదని మాకు తెలుసు. కొత్త బిల్డింగ్ కావాలి అని అనుకుంటున్నాం. అది మెయిన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ మాకు మెయిన్ చెప్పే ఇది లేదండి. అది మా సూపరింటెండెంట్ అండ్ ఇంకా మా పెద్ద అధికారులు మాట్లాడాలి తప్ప మేము మాట్లాడేది కాదు. అది నా ఉద్దేశం. ఉస్మానియా హాస్పిటల్లో భాగంగా ఉన్న ఈ నర్సింగ్ బిల్డింగ్స్ ఓవైపు పాతపడి కూలిపోతుండగా ఖాళీగా ఉన్న స్థలాల్ని కొందరు బయటి వ్యక్తులు కబ్జా చేస్తున్నట్టు తెలుస్తోంది.